హౌ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. ఈ రీఇన్వెంట్ అంటే నా గురించి చెప్పాలంటే నేను ప్రతిసారి నా గురించి నేను నా సెల్ఫ్ ఇమేజ్ చేంజ్ చేసుకుంటూనే ఉంటున్నాను. అదే రీఇన్వెన్షన్. ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి పెరిగేటప్పుడు మనకి కొన్ని లేబ్స్, మనకు కొన్ని పేర్లు వస్తాయి, మన ఐడెంటిటీ వస్తుంది. ఇంట్రోవర్ట్, షై, లేదంటే వీడు ఎక్స్ట్రోవర్ట్, లేదంటే వీనికి బల్బ్ ఎక్కువ, ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇవన్నీ ఏంటి అంటే మన మీద ఉన్న పేర్లు. ఇది మన సెల్ఫ్ ఇమేజ్. రీఇన్వెన్షన్ అంటే ఆ సెల్ఫ్ ఇమేజ్ని చేంజ్ చేసుకోవడం. సరే, అది సెల్ఫ్ ఇమేజ్ మంచిది అయితే ఆ సెల్ఫ్ ఇమేజ్ని ఇంప్రూవ్ చేసుకోవడం, మంచిది కాకపోతే ఆ సెల్ఫ్ ఇమేజ్ని చేంజ్ చేసుకోవడం. నేను మీకు యాక్షనబుల్ స్టెప్ ఇస్తాను. ఒక పేపర్ తీసుకొని మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో అది రాయరు. గుడ్ స్టఫ్ రాయొద్దు, మంచిది రాయొద్దు, మొత్తం రియల్గా రాయాలి. నెగిటివ్ అయినా సరే రాసేయాలి. నాకు ఇట్లుంటుంది, నేను ఇట్లా మాట్లాడతా, నేను నెగిటివ్ సెల్ఫ్ టాక్ మాట్లాడుకుంటా, ఇవన్నీ రాయాలి. రాసి ప్రతి ఒక్క దాని మీద రీసెర్చ్ చేసి ఇంప్రూవ్ చేసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంట్రోవర్ట్ అని ఒకటి రాసుకున్నాను అనుకో. సరే, గూగుల్కి వెళ్ళి, యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు బీ ఎక్స్ట్రోవర్ట్ సెర్చ్ చేయి. స్టెప్స్ ఇస్తాడు, ఫాలోగా. సరే, పోయి అందరికీ స్మైల్ ఇచ్చాడు, స్ట్రేంజర్స్కి స్మైల్ ఇక అంతే. స్మైల్ ఫస్ట్ స్టెప్. పోయినా స్మైల్ ఇచ్చిన. సెకండ్ స్టెప్, హాయ్ చెప్పు. పడవడో తెలియదు హాయ్, ఏం కొట్టాడు కదా, హాయ్ చెప్పి, మీ షూస్ బాగున్నాయి బ్రో, ఆ షర్ట్ బాగుంది బ్రో, ఎడా తీసుకోరం. స్ట్రేంజర్స్ తోటి మాట్లాడితే ఏంటంటే మీ ఇంట్రోవర్ట్ అనేది వెళ్ళిపోతుంది, మీరు ఎక్స్ట్రోవర్ట్లా తయారవుతారు. డైలీ ప్రాక్టీస్ చేయాలి. అట్లాంటి యాక్షనబుల్ స్టెప్స్ తీసుకోవాలి. అట్లా మీ గురించి మీరు రాసిన 10 నెగిటివ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాజిటివ్ చేసుకోవాలి. అట్లా మీరు ఓవర్ ద టైమ్ ఆఫ్ పీరియడ్ మిమ్మల్ని మీరు రీఇన్వెంట్ చేసుకుంటూనే ఉండాలి. మీ సెల్ఫ్ ఇమేజ్ మార్చుకుంటూనే ఉండాలి. ఒకానొక టైం లాస్ట్ ఒక 5-6 ఇట్లా మీరు రెగ్యులర్గా చేసుకుంటే ఒక 5-6 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని మీరు చూసుకొని మీ గురించి మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నా సెల్ఫ్ ఇమేజ్ చేంజ్ చేసుకున్నా, నేను ఇంట్రోవర్ట్ ఉండే, ఇప్పుడు నేను ఎక్స్ట్రోవర్ట్, నాకు సోషల్ కనెక్షన్స్ అయినాయి, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, నేను స్కిన్నీ ఉన్నా అని చెప్పి రాసుకున్నా, ఏం చేయాలని చెప్పి జిమ్కి వెళ్ళినా, సో ఇప్పుడు నాకు మజిల్ బిల్డ్ అయింది. నేను అగ్లీ ఉన్నా అని రాసుకున్నా, ఏం చేయాలని చెప్పి చూసుకున్నా, వాటర్ ఎక్కువ తాగినా, ఫుడ్ మంచి ఫుడ్ తీసుకున్నా, మంచి డ్రెస్సెస్ కొనుక్కున్నా, నాకు మనీ లేవని చూసుకున్నా, ఏం చేయాలని రాసుకున్నా, పార్ట్ టైం చేసుకున్నా, ఇప్పుడు నేను బిజినెస్ బిల్డ్ చేసుకున్నా. ఇట్లా మీకున్న నెగిటివ్ సెల్ఫ్ టాక్ మొత్తము పాజిటివ్గా కన్వర్ట్ చేయాలి. ప్రతి పాయింట్స్ని అనలైజ్ చేసి దానిలో నుంచి బెటర్ వర్షన్ని మీ బెటర్ వర్షన్ని మీరే ఇన్వెంట్ చేయాలి. అదే రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్. జాయిన్ ద క్లబ్, సబ్స్క్రైబ్. మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నా కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నేను వీడియోస్ చేస్తాను.